ఏపీలో పర్యటించడం ఎంతో ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ సామర్థ్యాన్ని ప్రపంచం చూస్తోందన్న ప్రధాని మోడీ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటన వాయిదా. ఈ నెల 23 తర్వాత షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం. న్యూయార్క్ వెళ్లేందుకు ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్. ఉత్తర్వులు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ. స్పెషల్ లీవ్ పిటిషన్ ని కొట్టివేసిన ఉన్నత న్యాయస్థానం. బీసీ రిజర్వేషన్లపై వెనక్కి తగ్గని ప్రభుత్వం. న్యాయ నిపుణుల సలహాతో ముందుకెళ్లాలని నిర్ణయం. మంత్రి కొండా సురేఖ వివాదంపై స్పందించిన పొంగులేటి. అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రకటన. అమరావతిలో 4 స్టార్ దశపల్లా హోటల్ 200 కోట్లతో నిర్మాణానికి సర్కార్ అనుమతి. పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో అగ్ని ప్రమాదం. క్రౌన్ పాలిమర్ కంపెనీలో ఎగిసిపడిన మంటలు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత. అక్రమంగా తరలిస్తున్న 1798 గ్రాముల గోల్డ్ స్వాధీనం. జూబ్లీహిల్స్ లో దొంగ ఓట్లపై ముగిసిన విచారణ. ఈసీకి ప్రత్యేక ఆదేశాలు అవసరం లేదని హైకోర్టు స్పష్టం. మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు. నిన్న మల్లోజుల, నేడు ఆసన్న లొంగుపాటు. మావోయిస్టుల లొంగుబాటును స్వాగతిస్తున్నాం. 2 రోజుల్లో 258 మంది లొంగిపోయారని అమిత్ షా పోస్ట్. బీహార్లో విపక్ష కూటమిలో సీట్ల పంచాయతీ. ఆర్జేడీ అధినేత లాలూతో రాహుల్ ఫోన్లో సంప్రదింపులు. సమస్యను పార్టీ పెద్దలు సెటిల్ చేస్తా అన్నారు. హైకమాండ్ పై నమ్మకం ఉందన్న కొండా సురేఖ. సీఎం రేవంత్ తో మాకు ఎలాంటి విభేదాలు లేవు. పార్టీ లైన్ కు కట్టుబడి ఉంటామన్న కొండా మురళి. కొండా కుటుంబాన్ని కొంతమంది మంత్రులు టార్గెట్ చేశారు. బీసీలను అనగదొక్కాలని చూస్తున్నారన్న సుస్మితా పటేల్. తెలంగాణలో నైరుతి రుతుపవనాల తిరోగమనం. నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన. గుజరాత్ సీఎం మినహా మంత్రులంతా రాజీనామా. ఇవాళ ఉదయం 11:30 కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం. బిగ్ బాస్ రియాలిటీ షోపై బంజారా హిల్స్ పిఎస్ లో ఫిర్యాదు. యువతను తప్పుదోవ పట్టిస్తోందని పలువురు ఆరోపణ. ములకల చెరువు నకిలీ మద్యం కేసులో విచారణ ముమ్మరం. మరో 2 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు. సర్వేల ఆధారంగా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలవబోతోంది. నవీన్ యాదవ్ కు కార్యకర్తలు అండగా ఉండాలని టీపీసీసీ చీఫ్ పిలుపు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై టీబీజేపీ ఫోకస్. గెలిపే లక్ష్యంగా పనిచేయాలని రామచంద్రరావు దిశానిర్దేశం. సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న కే ర్యాంప్. సర్ప్రైజింగ్ గా ఉందన్న కిరణ్ అబ్బవరం. రష్యా చమురును భారత్ ఇక కొనుగోలు చేయదు. ప్రధాని మోదీ హామీ ఇచ్చారని ట్రంప్ ప్రకటన. చమురు కొనుగోలు విషయంలో ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన భారత్.
మోదీ ట్రంప్ మధ్య చర్చే జరగలేదని విదేశాంగ శాఖ ప్రకటన.